హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు విలేజ్ స్టైల్లో పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే ఎవరైనా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలైనా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం 15 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు కడుక్కొని ఘాట్లు పెట్టుకోండి. ఇలాగా టమాటాలు కూడా ఇలా వెనక వైపు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఇలా సన్నన మంట మీద దోరగా వేయించుకోండి. ఎక్కువ మంట పెట్టొద్దు, మాడిపోకుండా ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి పేలకుండా ఇలా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు కట్ చేసిన వైపు ఇలా బోర్లించి పెట్టండి. ముక్కలు కొయ్యకండి, ముక్కలు కోస్తే నీరంతా ఎగిరిపోతుంది. బోర్లించి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత ఇలా తిప్పి టమాటాలను టర్న్ చేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చండి. చల్లార్చిన తర్వాత తొక్కలు తీసి ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న టమాటా జ్యూస్లో ఒక 2 తొనకలు చింతపండు వేసి నాననివ్వండి. ఇలా దీనిలో పెట్టడం వల్ల చింతపండు నానిద్ది. ఇలా నానిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న రోట్లో పచ్చిమిర్చి వేసి వేయించుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా దంచండి. పచ్చిమిర్చి ఇలా మెత్తగా నలిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని పచ్చిమిర్చి చింతపండు కలిసేలాగా బాగా మెత్తగా దంచుకోండి. చింతపండు పచ్చిమిర్చి నలిగిన తర్వాత ముందుగా మనం చల్లారబెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా అన్నీ కలిసేలాగా మెత్తగా దంచుకోండి. చూస్తున్నారు కదా, రోటి పచ్చడి అంటేనే టేస్టీగా ఉంటుందండి. ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ నలిగిన తర్వాత దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోండి. ఇలా వేయటం వల్ల టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటాయండి. ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు పెద్దులపాయలు కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసిన పెద్దలపాయ మాత్రం ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. కానీ వేయటం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దలపాయలు నలగనివ్వకుండా ఊరికలా పైన దంచుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దంచుకోండి. కొత్తిమీర వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కలిపి దంచుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీరు తినేదానిని బట్టి వేసుకోండి. నాకైతే సాల్ట్ తక్కువైంది, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకొని అంతేనండి, ఎంతో సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం విఎస్ఆర్ కుకింగ్ని ఫాలో చేయండి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే ఎవరైనా తింటారు. ఇది అన్నంలోకే కాదండి, చపాతీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.